ఈ మిలియన్ మార్చి యాదిలో ఈ నిరుద్యోగ కళాకారులు 11 సంవత్సరాల నుంచి ఇదే భిక్షాటన చేసుకుంటా ఈ గన్ పార్క్ చుట్టూ ఈ అమర్నాథ్ సూపర్ సాక్షిగా ఇప్పుడు నేను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తానా, 10 సంవత్సరాలు మన టిఆర్ఎస్ గవర్నమెంట్, టిఆర్ఎస్ పార్టీ నియంత కేసీఆర్ మా పాట వల్లనే పతనం అయిపోయిండు. మా పాట వల్లనే పతనం అయ్యిండు. మునుగోడు ఎలక్షన్ లో, బై ఎలక్షన్ లో అక్కడ నామినేషన్ వేసి ఆ దొర సంగత దొరను ఆ అధికారులు మా పాత లోకం తొక్కినాం కనుక మా పాట కంటే పౌర్ణది అన్నారు రేవంత్ అన్న. మీరు ముఖ్యమంత్రి కానప్పుడు మీ ఇంటికి వచ్చి కలిసినాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నెల రోజులనే మీకు ఉద్యోగాలు ఇస్తారన్న మాట ఇచ్చారు. మన ఇప్పుడు ఉన్న ఉప ముఖ్యమంత్రి బచ్చన్న గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నెల రోజులలో మీకు కళాకారులకు ఇచ్చినాకనే వేరే మేనిఫెస్టో ఏమి పెట్టాయో అవి మేము అమలు చేస్తాం అనే మాట మన ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పిండు. శ్రీధర్ బాబు సారే మాకు షెల్టర్ ఇచ్చి అయ్యా మీరు చేయకుని ఈ ప్రభుత్వంలో, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు ఉద్యోగాలు రావు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తప్పకుండా మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అని కీలక ఉన్న ఇప్పుడు మంత్రి పదవులు ఉన్న వ్యక్తులు అప్పుడు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికి సంవత్సరం నడకలుస్తుంది. ఇప్పటి వరకు ఆ కళాకారుల ఊసులే లేదు. ఈ కళాకారుల గురించి పెద్ద తలకాయలకు 9 మందికి ₹1 కోటి ఇచ్చారు. ₹1 కోటి ఇచ్చినంత మాత్రాన ఈ వేల మంది కళాకారుల కడుపులు నిండవు. వారికి ఎందుకొరకు ఇచ్చామని మేము అంటలేదు. వాళ్ళకి ఇచ్చిన గౌరవించరు, మమ్మల్ని గౌరవించినట్టే. కనుక ఆ 9 మందితో పాటు ఈ వేల మంది కళాకారులను ఆదుకోవాలని ఈ గన్ పార్క్ సాక్షిగా నేను కాంగ్రెస్ పార్టీని వేడుకుంటున్నా. ఇక ఇవాళ ఉంటున్నాం. ఇవాళ ఇప్పుడు మన మంత్రి మన వెంకటరెడ్డి సార్ కలిసినాక పాత లిస్టు ఎంత అయితే ఉన్నదో 722 అక్కడ మీరు మన సెక్రటరీ పోయి ఆ ఫైల్ తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. మాకు ఈ అసెంబ్లీ సమావేశాలలో మా ప్రస్తావన రాకపోతే అక్కడ సత్యాగ్రహ దీక్ష, ఇక్కడ గన్ పార్క్ కాడ ఇలా ఉంటది. ఎన్ని పోలీసులు, ఎంతమంది నిర్బంధం ఉన్నా మా పోరాటం ఆగని. ఈ పోరాటం ఆనాడు మిలియన్ మార్చిలో ఏ రకంగా అయితే జరిగిందో, మిలియన్ మార్చి జరిగబడిగానే ఇవాళ తెలంగాణ వచ్చింది. కళాకారుల వల్లనే తెలంగాణ వచ్చింది. ఉద్యమకారుల వల్లనే తెలంగాణ వచ్చింది. విద్యార్థులు అమరులైతేనే తెలంగాణ వచ్చింది. ఇప్పుడున్న నాయకులు అది దృష్టిలో పెట్టుకోవాలి. కళాకారుని కడుపు కాలితే రాజ్యాలు కూలుతాయి. ఆడవాళ్ళ వల్ల మన భారతంలో కురుక్షేత్రం జరిగిందన్న సామెతతోటి కళాకారులతోటి మీరు పెట్టుకుంటే మీ పార్టీ పతనం అవుతుంది. దయచేసి ఇప్పటికైనా మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు మీరు ఈ ఛానల్ మీరు వింటారో వింటలేరు, ఉన్న మంత్రులు మీరు వింటారో వింటలేరు, వింటే మాత్రం ఈ అసెంబ్లీ సమావేశాలలో మా కళాకారుల గురించి మీరు ప్రస్తావించి మాకు ఉద్యోగ కల్పన చేయాలి. అయితే మాకు ఒకటి తెలిసింది, మాకు ఒక 5-6 రోజుల క్రితం మాకు తెలిసింది, వీళ్ళని మభ్యపెట్టే లెక్క చేద్దాం, తర్వాత వాళ్ళను ఏమో చేద్దామని అనుకుంటారు. ఏమో గుళ్ళల్లా బళ్ళల్లా డప్పులు కొట్టుకుంటే మాకు వేతనం ఇస్తారట. ఆ వేతనం మాకు అవసరం లేదు. కళాకారులకు సారథులు ఎట్లయితే 632 మందికి ఎట్లయితే ఉద్యోగాలు లేవు, ఈ వేల మంది కళాకారులు వాళ్ళకు కూడా అదే రకమైన ఉద్యోగాలు కావాలి. అంతవరదాకా మిలియన్ మార్చిలో తెలంగాణ కోసం ఏ రకంగా అయితే పోట్లాడినామో అసెంబ్లీ సమావేశాల ముందు మేము సత్యాగ్రహ దీక్ష పెడతాం, ఇక్కడికి వస్తాం. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. విస్మరించొద్దని మేము ఈ యొక్క అమరవీరుల స్థూప సాక్షిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు కన్నులు తెరవండి. మరి స్థానిక ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, మరి ముఖ్యమంత్రి గారు దయచేసి మా యొక్క కళాకారుల విన్నపాన్ని అన్యతా భావించకుండా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలలో మా యొక్క నిరుద్యోగ కళాకారులకు ఊరట చెందేటువంటి విధంగా మంచి ఒక భవిష్యత్తు ప్రణాళికను ఆలోచించి మాకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాల కల్పన వేగవంతం చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అదే విధంగా మరి ఈ యొక్క నిరుద్యోగ కళాకారులకు రెక్కాడితే గాని డొక్కాడినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాళ్లకు కూడు లేదు, గూడు లేదు, సరైనటువంటి వైద్యం లేదు. అలాంటి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి కళాకారులకు మరి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. అదే విధంగా మరి ప్రతి ఒక్కటి మరి అందరికీ అందే విధంగా అన్ని ఆలోచించి మరి మా యొక్క కళాకారులను కాపాడుకొని
కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి బాధ్యత మరి యొక్క ప్రభుత్వం మీద ఉన్నది. మరి మనం ఎన్నుకున్నటువంటి నాయకులు ఇకనైనా మేలుకొని ఈ కళాకారులకు వన్నె తెచ్చే విధంగా ఈ ప్రభుత్వంలో ప్రజా పాలన ప్రభుత్వంలో పాటకు పట్టం కట్టినటువంటి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కళాకారులకు మరి మంచి ఆశాభావం వ్యక్తం చేస్తూ సమావేశాలలో మాకు తీపి కబురు అందించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో కార్యాచరణ రూపుదాలుస్తాం. అన్ని ఉద్యమ సంఘాలను మరి మేల్కొల్తాం. అందరి ఉద్యమ జేఏసీ నాయకులతో కలుసుకొని మరి మా యొక్క ఉద్యోగాల సాధనను సాధించుకునేంత వరకు ఎవరం కూడా విశ్రమించేది లేదని ఈ యొక్క అమరవీరుల సాక్షిగా మీకు తెలియపరుస్తా ఉన్నాం. అనే తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. అనే తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను తెలంగాణ పోరాట గురుతులై. అనే తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. 4.5 అమరుల త్యాగము అనే తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. మరి అదే విధంగా ఎలాగైతే అమరవీరుల యొక్క పోరాటాలు చేసి ఈనాడు తెచ్చుకున్న తెలంగాణలో మరి కళాకారులను కాపాడుకోవాల్సిన గొప్ప బాధ్యత మనపై ఉన్నదని తెలియజేస్తూ మరి జోహార్ విద్యార్థి అమరవీరులకు, జోహార్ విద్యార్థి అమరవీరులకు. విద్యార్థి సంఘాల ఎత్తుటి బడుగుల్లో ఎత్తిన పిడికిళ్ళు విద్యార్థి అమరులారా పాదాలకు వీరులారా వందనం. విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. చదువుకు కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుకు కొడుకాని సాగనంపిన తండ్రి. చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు. సాగు వార్త వింటూ గుండె పగిలిన తల్లి. వీరులారా వందనం. విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా. విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. మల్లె పువ్వులారా పట్టి వాసనలారా, మల్లె పువ్వులారా మట్టి వాసనలారా. సేను సెలకల్లారా కోరు వంకల్లారా, సేను సెలకల్లారా కోరు వంకల్లారా. మీరన్నను శివుర బాల కిశోరాల. వీరులారా వందనం. విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం. విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని, ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని ఇలాంటి త్యాగము ఎడగన రాదు, ఇలాంటి త్యాగాలు ఎడగన రాదు. పాల బుగ్గల పసిడి మొగ్గలు యాడుండ్రో. వీరులారా వందనం. విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరు
కావాల్సినటువంటి కళాకారుల అమరులకు మరి విషయం అన్న పాడతా ఒక 2 నిమిషాలు ఇంట్రడక్షన్ అయిపోయాక పాడిపిస్తా. మేము తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం నుంచి ఈరోజు మిలియన్ మార్చిలో మరి దానికి సంబంధించినటువంటి వ్యవస్థలో భాగంగా ఈరోజు గన్ పార్క్ వద్ద మరి అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఒక మిలియన్ మార్చ్ అంటేనే ఒక ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప ఘట్టం. మరి అలాంటి మిలియన్ మార్చిని పురస్కరించుకొని మరి తెలంగాణ ఉద్యమానికి ఒక ఆయువు పట్టైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ఆయువు పట్టైనటువంటి మిలియన్ మార్చ్ కార్యక్రమంలో అనేక మంది కళాకారులు దెబ్బలు తినడం జరిగింది, జైలుకి వెళ్ళడం జరిగింది. మరి లాఠీ చార్జ్ చేసినటువంటి సందర్భంలో మరి అందరు కళాకారులు అందరూ కూడా ముందల వరుసలో ఉంటారు కాబట్టి కళాకారులకు చాలా మందికి కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది ఆనాటి ప్రభుత్వంలో. మరి అదే విధంగా తెలంగాణ కోసం దెబ్బలు తిని జైలు పోయి అనేక విధాలుగా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ కళాకారులకు కొంతమంది ఉపాధి కలుగుతా ఉన్నది. చాలా మంది నిరుద్యోగ కళాకారులు ఈరోజు బయట అలమటిస్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తమ సమయాన్ని మరి తమ చదువుల్ని వదిలేసుకొని మరి మా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, మా బాధలు పోతాయి, మరి మాకేదో మా పిల్లల్ని కూడా మేము మంచిగా పోషించుకోవచ్చు అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి గత కేసీఆర్ ప్రభుత్వంలో మాకు దగ్గరికి రానియకుండా ఇగొస్తుంది అగొస్తుంది అని కాలయాపన చేసి 10 సంవత్సరాలుగా మమ్మల్ని గోస పెడుతూ తిప్పి మరి ఈ రోజు వరకు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ ప్రభుత్వం పోయింది. మరి మోసపూరితమైనటువంటి మాటలు చెప్తూ కాలం వెల్లదీసింది కాబట్టి కళాకారుల కన్నీళ్లతోటి ఆ ప్రభుత్వం కొట్టకపోయింది. మరి ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చింది. రేవంత్ అన్నగా పరిపాలన మాకందరికి కూడా అనుకూలంగా ఉంటుందని మరి అదే వ్యవస్థలో భాగంగా రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా 750 కుటుంబాలు ఈరోజు వీధిన పడి కనీసం తిండికి లేని పరిస్థితులలో ఇలా కళాకారులు అలమటిస్తా ఉన్నారు. కాబట్టి మరి ప్రజా ప్రభుత్వం మన రేవంత్ అన్న గారి ప్రభుత్వం మా పైన దృష్టి పెడుతుందని చెప్పేసి మేము ఆలోచిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాటమ్మకు మంచి గౌరవం లభిస్తా ఉన్నది. మరి గద్దరన్న జన్మదినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం, అదే విధంగా నంది అవార్డుల పేరు తీసేసి గద్దరన్న అవార్డులు పేర్లు పెట్టడం, మరి అదే విధంగా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటని గత ప్రభుత్వం పక్కకు పెడితే ఈ ప్రభుత్వంలో రేవంత్ అన్న వచ్చిన తర్వాత జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటని రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేసుకొని అందశ్రీ గారికి అతిపెద్ద గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రజా ప్రభుత్వాన్ని మేము గుండెలో పెట్టుకుంటున్నాం. ఎందుకంటే అదే విధంగా 9 మంది కళాకారులకు గతంలో ఉద్యమాలు చేసి తమ ప్రాణాలను కోల్పోయి ఇప్పుడు కూడా పేదరికంతో మగ్గుతున్నటువంటి కళాకారులకు ₹1 కోటి, అదే విధంగా 300 గజాల జాగని ప్రభుత్వం కల్పించడం హర్షణీయం. అదే విధంగా రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారు మీకు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు తిండి లేక ఉద్యమం కోసం కష్టపడ్డటువంటి కళాకారులు ఇలా తిండి లేక కన్నీళ్లతో అలమటిస్తా ఉన్నారు. కాబట్టి మా కన్నీళ్లను కూడా తూడిస్తే మీకు మా కుటుంబాలన్నీ కూడా రుణపడి ఉంటాయని చెప్పేసి మరి మేము సవినయంగా చేతులు జోడించి మీకు నమస్కారం తెలియజేస్తూ అతి తొందరలోనే మాకు న్యాయం చేసి మా కన్నీళ్లు ఒక పెద్దనగా తూడుస్తామని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ బతుకుతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ కళాకారులకు త్వరలోనే ఉపాధి కల్పించే విధంగా ఒక శుభవార్త మీరు మీ నోటితోటి చెప్పాలని, అది మేము వినాలని, మేము కొంచెం ఈ ప్రజాపాలనలో ఈ ఇంద్రమ్మ రాజ్యంలో ఈ యొక్క మా పేదరికాన్ని పోగొట్టుకొని మరి ఒక 4 మెతుకులు మా పిల్లలకు కానీ మాకు కానీ మా కుటుంబాలకు కానీ కనీసం ఉంటానికి ఒక ఇల్లు కానీ మరి ఉండేటటువంటి దారి మీరు చూపిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ